హలో అండి అందరికీ. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి మా చిన్నొదిన శ్రీమంతం వీడియో. సో, ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే ముందుగానే మనం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తూ ఉంటాం కదా! సో, మేము కూడా అలానే ముందు రోజు ఈవినింగే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాము. ఒక పక్క ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అనేది జరుగుతుంది. అండ్ నేను పోట్లీ బ్యాగ్స్‌లో పసుపు, కుంకుమ, గాజులు అనేవి అరేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ జూట్ బ్యాగ్స్‌లో ఆ పోట్లీ బ్యాగ్స్, స్వీట్, తాంబూలం వేసి ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది కదా అని. అండ్ ఇక్కడ చిన్నొదినకి, పెద్దొదిన మెహందీ పెడుతూ ఉన్నారు. బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అనేది మేము మా ఓన్ హ్యాండ్స్‌తో చేసుకుంటే మాకు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది. సో, అందుకని చెప్పేసి మేమే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. చిన్న చిన్న ఈవెంట్స్‌కి ఫ్లవర్స్ తెప్పించి ఓన్‌గా మేమే అన్నయ్య వాళ్ళు, వదినలు అందరం కలిసి నీట్‌గా బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో, ఈరోజు కూడా అలానే చేశాము. అండ్ అలానే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లెగిసి ప్లేట్స్‌లోని స్వీట్స్, బాస్కెట్స్‌లో ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నామండి. సో దట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక హడావిడి లేకుండా నీట్‌గా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో మేమే మొత్తం ఫస్టే అన్నీ కూడా అరేంజ్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ చిన్నొదిన్ని కూర్చోబెట్టారు. చిన్నొదిన్ని కూర్చోబెట్టాక ముత్తైదువులందరూ కూడా అరేంజ్ చేసిన ప్లేట్స్, స్వీట్స్, ఫ్రూట్సు, పసుపు, కుంకుమ, చీర, తాంబూలము అన్నీ కూడా నీట్‌గా తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేశారు అందరూ కూడాన. అలాగే ఇప్పుడు శ్రీమంతంలో డాల్ డెకరేషన్ అనేది ఉంటుంది కదా! సో, మేము కూడా ఏదో ట్రై చేశాము. అలాగా డాల్ డెకరేషన్ చేయడం కోసం ఆన్‌లైన్‌లో బార్బీ డాల్స్‌ని ఆర్డర్ పెట్టి, వాటికి శారీస్‌తో ఇంట్లో మేమే ఓన్‌గా స్టిచ్ చేసి, డ్రెసెస్ అనేవి స్టిచ్ చేసి ఏదో ట్రై చేశాము. మా హన్విక పాప ఆల్రెడీ ఒక డాల్‌ని తీసేసుకుంది అక్కడ. ఫస్ట్ మనకి ఏ శుభకార్యమైనా సరే తల్లి ఆశీర్వచనం ఫస్ట్ ఇంపార్టెంట్ అంటారు కదా! సో, అందుకని చెప్పేసి ఫస్ట్ అత్తయ్యతో అంటే వదిన వాళ్ళ అమ్మగారు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇచ్చారు. సో, అత్తయ్య, మావయ్య తర్వాత అమ్మ, నాన్న ఇలా నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా వదినకి తాంబూలం ఆశీర్వచనాలనేవి ఇచ్చారు. వదినకి శ్రీమంతం మేము సెవెంత్ మంత్‌లో చేస్తున్నాము. జనరల్‌గా ఫిఫ్త్ మంత్, సెవెంత్ మంత్, నైన్త్ మంత్‌లో చేస్తారు కదా! మేము సెవెంత్ మంత్‌లో శ్రీమంతం అనేది చేస్తున్నాం. అయితే మాకు శ్రీమంతం చేసే ఆనవాయితీ అనేది లేదండి. కాకపోతే ఇదొక ఆనవాయితీలా ఎందుకు చూడడము, అందరూ చేసుకుంటున్నారు కదా! ఇప్పుడు అందరూ వస్తారు. అందరి బ్లెస్సింగ్స్ మనకి దొరికే ఒక అకేషన్ అవుతుంది కదా! వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ మంచి మనసులతో తల్లి బిడ్డకి ఆశీర్వచనాలు ఇస్తే అది మనకి మంచే చేస్తుంది కదా! ఎందుకు చేసుకోకూడదు? చేసుకుందాము. హ్యాపీగా ఒక తల్లి బిడ్డకి ఇదొక మెమరబుల్ మూమెంట్‌గా ఉంటుంది కదా! ఫ్యూచర్‌లో అనే ఉద్దేశంతో మేము శ్రీమంతం చేసుకున్నాము. అత్తయ్య, మావయ్య తర్వాత అమ్మ చేశారు. డ్యాడీ అరేంజ్‌మెంట్స్‌లో బయట ఎక్కడో ఉన్నారు. సో, డ్యాడీ వీడియోలో లేరు. అత్తయ్య, మావయ్య, అమ్మ వాళ్ళు తర్వాత మేము కూడా వదినకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వడం జరిగింది. అయితే వదిన శ్రీమంతం మూంతా తుఫాన్‌లో జరిగిందండి. సో, మేము కొంచెం కాదు బానే టెన్షన్ పడ్డాము. ఎలా అవుతది? ఏంటి? మంచిగా అవుతదా? అందరూ వస్తారా? లేదా? ఏమైనా డిస్టర్బ్ అయితదేమో, ఫుడ్ వేస్ట్ అవుతదేమో అలాగా కొంచెం టెన్షన్ పడినాం గానీ, అందరూ వచ్చారండి. నిజంగా చాలా అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం ఏంటి అంటే, చెప్పిన వాళ్ళందరూ మాక్సిమం రావడానికి ట్రై చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వారు మంచి మనసులతో మాకు ఆశీర్వచనాలను అందించారు. అది మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అదసలు. ఆహ్ ఒక్క చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే ఫోటోగ్రాఫర్ మాత్రమే మాకు హ్యాండ్ ఇచ్చారు. తను కాకినాడలో ఉండిపోవడం వల్ల ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల రాలేకపోయారు. సో, లాస్ట్ మూమెంట్‌లో మేము వేరే ఫోటోగ్రాఫర్‌కి చెప్పాము. బట్ అతను వచ్చేసరికి హాఫ్ ఈవెంట్ అనేది ఇక్కడ జరిగిపోయింది. సో, మేము ఫోన్‌లో ఏదైతే వీడియో షూట్ చేశామో ఆ వీడియోనే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆహ్, అదొక్కటే చిన్న డిసప్పాయింట్‌మెంట్ గానీ ఈవెంట్ మొత్తం కూడా చాలా అంటే చాలా మంచిగా అయింది. బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ కూడా చాలా వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చేశారు. అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా. స్వీట్స్ కూడా హోమ్‌మేడ్ స్వీట్స్ అవి తయారు చేసి నీట్‌గా చాలా చేశారు అని చెప్పేసి అన్నారు. మేము బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము ఫస్ట్ వేరేది అనుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్ వచ్చేసి బాక్స్ డెకరేషన్, బ్యాంగిల్స్ డెకరేషన్ అలా అనుకున్నాం గానీ బట్ కుదరలేదు. మాకా స్టాండ్ దొరకలేదు. ఈ స్టాండ్ దొరికితే లాస్ట్ మినిట్‌లో ఈ స్టాండ్‌తోనే మేము అలా డెకరేషన్ అనేది చేశాము. బట్ వచ్చింది. ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది. అండ్ వీళ్ళు మా ఫ్యామిలీ అనమాట. అంటే అమ్మ, పిన్ని, మావయ్య వాళ్ళు, అమ్మమ్మ, మా మేనత్త వీళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. అండ్ వీళ్ళ తర్వాత వదిన వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ మేనత్త, మేనమామ, పెద్దమ్మలు, వదినలు ఇంకా వదిన వాళ్ళ సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇగో చూసారా వీళ్ళు మా వదిన మేనత్త, మేనమామ. సో, వీళ్ళందరూ కూడా పసుపు రాసి, బొట్టు పెట్టి, గాజులు వేసి వదినకి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే అందించారు. సో, ఇక్కడ నేనేంటంటే బ్యాంగిల్స్ ఆర్డర్ మిస్ అవ్వకూడదని అందరికీ పెట్టుకున్న ఆర్డర్‌లోనే అలా ఇస్తూ ఉన్నాననమాట. వీళ్ళు చేసిన తర్వాత మా
చిన్న వదిన వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. అంటే మా వదినకి అక్క అవుతది. తను కూడా పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళు కూడా తాంబూలం అనేది ఇచ్చారు. అనితక్క అండ్ వాళ్ళ వదిన. ఇలా అందరూ కూడా గాజులు వేసి ఆశీర్వచనాలనేవి అందిస్తున్నారు. సో, తిను అనిత అక్క అనమాట. అనిత అక్క కూడా పసుపు రాసి బొట్టు పెట్టి హరి వదిన వీళ్ళు పసుపు రాసి బొట్టు పెట్టి గాజులు వేసి చేశారు. అయితే ఇక్కడ పక్కన బాబు ఉన్నాడు చూసారా చోటు, వాడు కూడా అక్కడ డాల్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకొక డాల్ కావాలి, నాకొక డాల్ కావాలి అని చెప్పేసి పేచి పెట్టాడు కొంచెం. సో, పిల్లలకి కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కదా! అలా డాల్స్ చూస్తే. సో, వాడు అలా గోల చేసాడు గానీ ఏదో మేనేజ్ చేసాం వాడిని అలాగా. అండ్ వీళ్ళు డ్యాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మా బాప వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ పసుపు రాసి గాజులనేవి వేస్తున్నారు. సో, మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా గాజులు వెయ్యాలి. వచ్చిన వాళ్ళందరి ఆశీస్సులు కూడా తల్లికి, బిడ్డకి ఉండాలి అనే ఉద్దేశంతో మాక్సిమం అందరికీ కూడా గాజులు ఉండేలాగే ప్లాన్ చేసుకున్నామండి. చిన్నన్నయ్య, వదిన ఏంటి అంటే వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. సో, అక్కడే షాపింగ్ అంతా అనమాట. ఈ శారీస్ గానీ, డెకరేషన్‌కి సంబంధించి గానీ, రిటర్న్ గిఫ్ట్స్‌కి జూట్ బ్యాగ్స్ గానీ, బ్యాంగిల్స్ గానీ అన్నీ కూడా ఇంక వాళ్ళు అక్కడి నుంచే తీసుకొనొచ్చారనమాట. అన్నీ కూడా సెట్ అయ్యాయండి. మంచిగా అయింది. ఈవెంట్ మొత్తం కూడా చాలా హ్యాపీగా అయింది. వచ్చిన వాళ్ళందరూ చక్కగా బ్లెస్ చేశారు. అందరూ మంచిగా కలిసి ఫుడ్ ఫుడ్ తిన్నాము. ఆ డే అంతా కూడా మంచిగా జరిగింది. ఇలానే అందరం కలిసి గడిపితే మనకి మంచిగా అనిపిస్తది కదా! అలానే అందరం కలిసి ఈవెంట్ అనేది ఇలా ముందు ముందు ఎన్నో ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాము. సో, ఇప్పుడు శ్రీమంతం అయింది. సో, నెక్స్ట్ ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్‌ని మాకు అందించండి. మమ్మల్ని ఈ వీడియోస్ అలా ఫాలో అవుతూ ఉంటే మీకు కూడా ముందు ముందు ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలా మా చిన్నొదిన శ్రీమంతం వేడుక అయితే హ్యాపీగా ముగిసిందండి. శ్రీమంతం చేయడంలో ముఖ్య ఉద్దేశం తల్లికి, బిడ్డకి అందరి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఒక వేడుక ఇలా జరుగుతూ ఉంటే తల్లి సంతోషంగా ఉంటది. దానివల్ల బిడ్డ కూడా హ్యాపీగా, హెల్తీగా తల్లి, బిడ్డ హ్యాపీగా, హెల్తీగా ఉంటారు కదా! ఆ ఉద్దేశంతోనే శ్రీమంతం చేశాము. అండ్ అంత మంచిగా అయిపోయింది. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీ బ్లెస్సింగ్స్‌ని కూడా మాకు అందించండి.